కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది. మిత్రులను కలుస్తారు. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో కొంతవరకు రాణిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు ఆదిత్యాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలతోని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన కొంత కలిసి వస్తుంది. కఠినమైన మాటలు మాట్లాడకుండా మిత్రులకు దగ్గరగా ఉండండి. అనుకూలంగా వ్యవహరిస్తే మీకు కొంత సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించుకొని స్తోత్రాలను చదవండి. కొంత కలిసి వస్తుంది. కన్యారాశి. ఈ రాశివారు జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క పనులు కొనసాగించండి. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదురు కావచ్చును. బంధుమిత్రుల ద్వారా శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ప్రయాణాలు కొనసాగుతాయి. కన్యారాశి వారు ఈరోజు ఓం భాస్కరాయ నమః అని చెప్పి సూర్యునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.